ఉన్నారా? వెళ్ళిపోయినట్టున్నారా? నాన్న చెప్పరా జీతమ్మ. లక్ష్మి ఏమరా అలా వచ్చి వెళ్ళిపోయింది. ఏంటోరా. అమ్మ నువ్వు కనపడకపోతే మేము ఆగమైపోతాం. అలవాటు పడ్డా నేను కూడా. కనపడరు మీరు, కానీ ఆ చాట్స్ అలా చదువుతుంటే కనపడినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. లేదు లేదు ఇంకా ఇంకా తినలేదంట. అమ్మా చెప్పరా బంగారం. ఓం నమ శివాయ. లైక్ డన్. దేవన్ బోయేనా అచ్చయ్య. హాయ్ హాయ్ దేవన్ గారు, నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు లైవ్కి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో చెప్తారా దేవన్ గారు? థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా చెప్పరా జీతమ్మ. తినేటప్పటికి 12 అవుతుంది. అవునా? ఎందుకు అంత లేట్ ఎందుకు శ్రవంతి? ఇప్పుడు తినచ్చు కదా టిఫిను. గుంటూరు నుంచి ఇస్తున్నారా దేవన్ గారు? థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు అవర్ లైవ్. చాట్ చేశారు, చక్కగా ఒక లైక్ ఇచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం చేస్తుంటారు మీరు? యూట్యూబా ఇది? దేవన్ బోయినా యూట్యూబా అండి? చెప్పాలి. దేవన్ బోయిన గారు నమస్తే అంటుంది జీవిత. దేవుని గారు హాయ్ అంటున్నారు. ఆల్ ఇన్ వన్. శ్రవంతి మీరు ఎక్కడి నుంచి? మేము అనంతపురం అండి. మీరు గుంటూరు. ఏం చేస్తుంటారు? యూట్యూబేనా? ఓకే 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 అండి. నా రీసెంట్ షాట్కి వెళ్ళి కామెంట్ చేయండి మీరు. కొంచెం ఐడి కరెక్ట్గా ఉంటుంది, నేను సబ్ చేసుకుంటా తర్వాత. ఏం చేస్తుంటారు దేవన్ గారు? జీత హాయ్. ఒకసారి తింటానక్క. ఏమిటో అంటే డైలీ ఒకసారేనా? ఎందుకు అలాగా? రే హెల్త్ ఏం కావాలమ్మా? ఆల్ ఇన్ వన్ శ్రవంతి. ఒకసారేనా తినే డైలీ? ఎలా అలా ఉండగలవు? అమ్మా హాయ్. హాయ్ నాన్న. వంశీ జీవిత హాయ్ హాయ్ హాయ్. బిట్టు ఆద్యకి హాయ్ చెప్పమ్మా. ఆద్య ఇంట్లో ఉందా? బాగాలేదు కదా, నేను వెళ్ళిందేమో స్కూల్కి అనుకున్నా. హాయ్ నాన్న బిట్టు. హాయ్ ఆద్య. చిటితల్లి ఎలా ఉందిరా? ఇప్పుడు జ్వరం తగ్గిపోయిందమ్మా? బిట్టు సతాయించండి రా, మా బిడ్డని సతాయించకండి రా ఇద్దరు. బాగా చూసుకోండి అమ్మని, ఓకేనా బిట్టు? హాయ్ 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 హాయ్. అప్పట్లో డైట్ బాగా చేశానక్క, ఇప్పుడు తింటాం. అమ్మో అలా కూడా ఉంటుందా? అవునా అమ్మ? వచ్చేసావు నాన్న, వచ్చేసావు. ట్రాక్టర్ షోరూంలో చిన్న జాబ్ మేడం. పర్లేదు, చిన్న పెద్ద ఏంటండి జాబ్ చేస్తున్నామా లేదా? చిన్న ఏంటి చిన్న? దేవన్ గారు మన పని మన దేవుడు. తిన్నారా? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది దేవన్ గారు.